హాయ్ అండి అందరికీ. శ్రావణ మాసం వచ్చేసింది కదా! ఇప్పుడు మనం వెజ్‌లో వెరైటీస్ వెతకాల్సిందే. అందుకే నేనొక కొత్త రకం వంటకాన్ని తీసుకొచ్చాను. ఇది తెలిసే ఉంటది అందరికీ. తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి. తెలిసిన వాళ్ళు టేస్ట్ ఎలా ఉంటదో చెప్పండి. ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని వాటిని కొంచెం చెక్కు తీసేసి ఒక వాటర్‌లో సాల్ట్ ఏసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్‌ని హాఫ్ కేజీకి 3 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్‌వి. దాన్ని స్టవ్ పైన ఇలా పెట్టి కాల్చేసుకోవాలి. కాల్చేసుకొని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఆలోపు కాకరకాయలు ఇలా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయల్ని మనం సాల్ట్ ఏసి పెట్టినాం కదా వాటర్, ఆ వాటర్‌లో ఏసి కొంచెం ఇలా కలపాలి. కలిపిన తర్వాత మనం ఉల్లిగడ్డ కాల్చి పెట్టుకున్నాం గదా! దాన్ని పైన ఉన్న బ్లాక్ కలర్ మొత్తం తీసేసి వాష్ చేసేసి దాన్ని చిన్నగా కట్ చేసేసి మనం మిక్సీలో వేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి గూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోయాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడతదండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసేసి దాంట్లో మనం ఇప్పుడు వాటర్‌లో కడిగి పెట్టుకున్నాం గదా కాకరకాయలని, ఆ కాకరకాయలు అందులో వేసేయాలి. వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి వాటిని. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్యలో నేను కరివేపాకేసానండి. ఆ ఫ్రై అయితున్నప్పుడు ఆ కరివేపాకేస్తే ఆ ఫ్లేవర్ బావుంటది. సో, కరివేపాకేసాను. నేను ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్‌లో నేను అల్లం వెల్లుల్లి వేశాను. కాకపోతే ఇప్పుడు పోపులో కొంచెం వేస్తున్నాను. ఫ్లేవర్ గురించి దాన్ని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని అందులో వేయాలి. వేసేసి మొత్తం మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కాసేపు ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇది నేను ఫస్ట్ దీన్ని చూసినప్పుడు నాకు ఏంటో అనుకున్నాను. తర్వాత తిన్నాక చాలా అంటే చాలా బా నచ్చింది. దీన్ని నేను మా మేనమామ వాళ్ళ వైఫ్ దగ్గర నేర్చుకున్నాను. చాలా బా చేస్తది తను. అందుకే తన దగ్గర నేను నేర్చుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో సాల్ట్, కొంచెం కారం, ఒక 2, 3 స్పూన్స్ కారం, మనం ఎంత తింటామో అంత కారం, ధనియాల పౌడర్ వేసేసి మంచిగా కలపాలి. దీన్ని ఒక 2, 3 మినిట్స్ ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. మాడిపోతా ఉంటది. ఎందుకంటే మనం ఆనియన్ పేస్ట్ ఏసినాం కాబట్టి ఊరికే కలుపుతా ఉండాలి. ఫైనల్‌గా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత గార్నిష్ కొత్తిమీర ఏసుకోవాలి. కొత్తిమీర కర్రీలో ఎక్కువే ఏస్తానండి. కొత్తిమీర ఏసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి దాన్ని ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టాలి. అప్పుడు రెడీ అయిపోద్ది కర్రీ. చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.